నీ లక్ష్యాన్ని చేరనివ్వకుండా ఏది నిన్ను ఆపుతుందో ముందు దాన్ని కనిపెట్టి అంతం చెయ్యి. నీ జీవితంలో నువ్వు మోసే బరువులు తగ్గిపోవాలని కోరుకోవద్దు. వాటిని ఎదుర్కోవడానికి ఇంకా బలంగా అవ్వాలని కోరుకో. ఇప్పటికే చాలా సమయం వృధా చేసినా నువ్వు అనుకున్నది సాధించడం కోసం మళ్ళీ మొలకెత్తడానికి ఇంకా సమయం ఉంది. నీ పని వాయిదా వేస్తూ పోతే నీ విజయం కూడా వాయిదా అవుతుంది. జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి, ప్రయత్నించాలి. నీకు ఎవరు తోడు ఉండరు, నువ్వు నీ సంకల్పం తప్ప. ఎవడైతే తనకి వచ్చిన కష్టాలను ఎదిరించి నిలబడతాడో వాడికి ప్రపంచం ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుంది. ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతామో అని వచ్చే భయం మనల్ని ఫెయిల్యూర్కి దగ్గరగా తీసుకెళ్తుంది. సమస్యలు, ఓటములు, భయాలు ఎప్పుడూ మన ముందుంటాయి. వీటిని జయించినప్పుడే మన గెలుపు సాధ్యం. నా లక్ష్యాన్ని నేను వెంటనే సాధించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సాధిస్తాను అని అందరూ అనుకోవాలి. నిన్ను బాధ పెట్టేవే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించే నువ్వు ఇంకెంత మొండిగా ఉండాలి మరి. లక్ష్యం లేని జీవితం తెగిపోయిన గాలిపటం వంటిది. ఎక్కడ చిక్కుకుంటుందో, ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు. నీ లక్ష్యం నుండి నిన్ను దూరం చేసే ప్రతి దాన్ని పక్కన పెట్టేయి. నిదానంగా మొదలెట్టినంత మాత్రాన నిదానంగా ముగిస్తావని లేదు. నిదానమైనా పర్లేదు, ఇప్పుడే పని మొదలెట్టు. నిరాశ వచ్చినా పర్లేదు, ఎందుకంటే అదే నీకు రేపు విజయంతో నియామకాన్ని ఇప్పిస్తుంది. మన లక్ష్యం కోసం మిగతావన్నీ త్యాగం చేయకపోతే చివరికి మన లక్ష్యాన్నే త్యాగం చేయాల్సి వస్తుంది. నువ్వు గెలవలేవు అని అన్నవారందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. గుర్తుపెట్టుకో. జీవితం బాగున్నప్పుడు సంతోషంగా ఉండు, కానీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అనుకూలంగా ఉండు. జీవితం అనేది ఒక సొరంగం లాంటిది. ఇప్పుడు అంతా చీకటిగానే ఉంటుంది, కానీ కొంచెం ఓపికగా ముందుకు వెళ్తుంటే నీ జీవితంలో కూడా వెలుగు కనిపిస్తుంది. నువ్వు కోరుకున్నది వచ్చి నీ ఒడిలో పడిపోదు, నువ్వే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. నువ్వు చెడు సందర్భంలో కూడా మంచిగా ఆలోచిస్తే గెలుపు నీదే. చాలామంది వెనుదిరిగేది అనుకున్నది సాధించలేక కాదు, సాధించే సమయంలో వచ్చిన కష్టాలను తట్టుకోలేక. అనుకున్నది జరగలేనప్పుడు ఏం పర్లేదు, మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి అని ప్రతిసారి నీ భుజాన్ని నువ్వే తట్టుకో. చెడ్డ అలవాట్లు మార్చుకుంటేనే ఒక సరికొత్త మనిషిలాగా అవతరించగలవు. గెలుపు కోసం మనం చేసే ప్రయాణం అంత సులువుగా ఉండదు. గెలుపు కోసం ఎగిసిపడే కసి నీలో కూడా ఉంది. దాన్ని కొంచెం నిద్రలేపు చాలు. రాజులా మారాలంటే రాజులా ఆలోచించాలి. నీలోని తెగింపు ఉన్నంతకాలం నీ కథకు ముగింపు ఉండదు. కష్టాలు ఎదురవుతున్నా లక్ష్యం కోసం ముందుకు వెళ్ళడమే వీరుని లక్షణం. నొప్పి వస్తున్నా పని ఆపొద్దు, ప్రతిఫలం అలాగైతేనే వస్తుంది. నువ్వు ఒక్క చెడ్డ అలవాటు మార్చుకున్నా సరే నీ జీవితంలోనికి వెలుగు రావడం మొదలవుతుంది. ఏదో ఒక సాకు పెట్టుకొని నిన్ను నువ్వు లక్ష్యం వైపు నెట్టుకుంటూనే ఉండు. నువ్వు మర్చిపోయినట్టు నలుగురిలో నటిస్తున్నావు అంతే, ఏదీ మర్చిపోలేదు. ఇక్కడ కూడా అంతే, కన్నీళ్లు దాచుకుంటూ ఒంటరిగా నవ్వుతూ 4 గోడల మధ్య నటన. కానీ అది మరణంతో కూడా పోదు అని గుర్తుపెట్టుకో. ఎవరు మారలేదు, మారదు కూడా. కొన్ని సమయాలలో మీరు ఎప్పటికీ కొన్నింటి విలువ తెలుసుకోలేరు, అవి మీకు జ్ఞాపకంగా మారే వరకు. జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు, కానీ జీవితం అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. మనిషి బతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. మనందరికీ అలవాటైపోయింది బంధాలకి బానిసవ్వడం. అందుకే భయపడడం, ఎక్కడ బంధాలు దూరం అవుతాయో అని
మేకల్లా బలవుతూ భయపడుతూ బ్రతకడం అలవాటైపోయింది. అదే సింహంలా బ్రతికితే ఎవరు పక్కకు రారు కదా, అందుకే భయం. కానీ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు తప్పదు, సింహంలా బ్రతకాలి, రాజులా బ్రతికి చూపించాలి. థ్యాంక్ యూ. దీస్ వర్డ్స్ గివ్ కరేజ్ యాజ్ వెల్ యాజ్ జాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.